నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో ఘనంగా పోలీస్ డే వేడుకలు. పోలీసుల సేవలు కొనియాడిన ప్రజా ప్రతినిధులు. కాంగ్రెస్ సంబరాలతో ప్రజలు ఆగం. రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే. ఆటో యూనియన్ బంద్ విజయవంతం. ప్రభుత్వం ఆదుకోవాలని డ్రైవర్ల డిమాండ్. రాజన్న ఆలయ కోడలు పక్కదారి. పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాల ఫిర్యాదు. ఆరోపణలు ఖండించిన మంత్రి ఈవో. ఇక వార్తల వివరాలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ విభాగాల స్టాల్స్, జాగిరాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. తెలంగాణ పోలీసులు దేశానికే రోల్ మోడల్గా నిలిచారని పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పోలీస్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన పోలీస్ విభాగాల స్టాల్స్, జాగిరాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ ఉద్యోగంలోనైనా సెలవులు ఉంటాయని, కానీ పోలీసులు సెలవు లేకుండా నిరంతరం కష్టపడతారని కొనియాడారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్న చోట ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ, సిఐలు మొగిలి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డేలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని సంవత్సర కాలంలోనే ఓవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అందరు మంత్రులు కూడా చక్కటి ప్లాన్ తోటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకుని పోతున్న వైనాన్ని ప్రతిరోజు ఒక పండుగ రూపంలో జరుపుతున్నటువంటిది మనం చూసినాం. మహబూబ్ నగర్లో వ్యవసాయ రైతు పండుగ, రైతులందరినీ పిలుచుకొని, రైతులకు ఈ దేశంలో ఒక చరిత్ర, 25 లక్షల కుటుంబాలకు, రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసుకున్నాం. వరంగల్లో మహిళా పండుగ, గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి ఈ పోలీస్ డేలో మనం అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసాము. పోలీస్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, మన దగ్గర ఏమేమి వింగ్స్ ఉంటాయి, ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడ పిలిచి వాళ్ళకి మొత్తం పోలీస్ ఫంక్షనింగ్ ఏముంటుంది, మన షీ టీమ్ ఏంటి, మన దగ్గర డాగ్ స్క్వాడ్ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ ఫంక్షన్ ఎట్లా చేస్తుంది, బ్యాండ్ ఏంటి, ఆ ఫింగర్ ప్రింట్ డివైస్ ఏంటి, అన్నీ వాళ్ళకి చూపిస్తాము. వాళ్ళకి అవగాహన కూడా వస్తుంది. అది కాకుండా ఈ లాస్ట్ 1 ఇయర్లో మనం ఏమేమి మంచి అచీవ్మెంట్స్ మనది ఉన్నాయి, అది వీళ్ళ అందరు పిల్లలకి మనం చూపించాము. సో వాళ్ళకు కూడా పోలీస్ చూసి మోటివేట్ అవుతారు. ఎందుకంటే సంబరాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆగం చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. కాంగ్రెస్ ప్రజావంచన దినాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ, రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ఏ వర్గానికి మేలు చేయకుండా కేవలం గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమైందని ఆరోపించారు. 420 హామీలతో మంతని ఎమ్మెల్యే గతంలో 5 సార్లు నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈసారి మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయని ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరాన్ని పూర్తి చేసుకొని ప్రజలను అన్ని రంగాలలో మోసం చేసి, వంచి ఇవాళ ఉత్సవాలు చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ వంచన దినాలుగా ప్రకటించి ప్రజలను అప్రమత్తం చైతన్యం చేసి
కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి పథకాలు అమలు చేయించే దిశగా మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడే 420 హామీలను తయారు చేసిండు కనుక ఇట్టి హామీలు మంత్రి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిని పేరును అప్రతిష్ట పాలు చేసినటువంటి ఈ వ్యక్తి గురించి, ఈ పథకాల గురించి ఈ సమాజానికి తెలవాలని రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని, దీంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పలువురు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎనగంతుల నాంపల్లి మీడియాతో మాట్లాడారు. సరైన ఉపాధి లేక రాష్ట్రంలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ సురేష్, పెగడ ఆంజనేయులు, కోటగిరి స్వామి, పల్లె శ్రీనివాస్, శనిగరపు అశోక్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ జేఏసీ మేరకు ర్యాలీ తీయడం జరిగింది. తీస్తూ ఎంఆర్ఓ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగినది. గవర్నమెంట్ మాకు సహకరించాలని కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా నుండి సుల్తానాబాద్ మండల కేంద్రంలో మేము బంధువులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మా మండల్ మరియు జిల్లా డ్రైవర్లందరూ సహకరించడం జరిగింది. ఇది మాకు డ్రైవర్లకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం, మాకు నష్టం జరగడము, మేము ఫైనాన్స్ కట్టుకోవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉన్నది. దీనికి సహకరించవలసిందిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆటో డ్రైవర్ల బంద్ కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపంలోని సిద్దిపేట టు కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. 12,000 ఇస్తే మేము బతకలేము, మా కుటుంబాలు బతకలేవు, పిల్లలు బతకలేరు. మాకు కనీసం తినడానికి కిలో బియ్యం కూడా రాదు. ఆ 12,000 మాకు సంవత్సరానికి ఒక 40 నుంచి 30,000 అన్నా మాకు పింఛనుదారు లెక్క సహకరిస్తే, మీ ప్రభుత్వం నుండి మా ఆటోలందరూ మేము దయచేసి మమ్మల్ని కరుణిస్తే మేము మీకు ఎంతో సపోర్ట్ చేయాలనుకుంటే అంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మా ఆటోల అందరం కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాము. మాకు కూడా మమ్మల్ని ఆదుకోమని మేము కూడా 2 చేతులు జోడించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట తహసీల్దార్కు ఆటో డ్రైవర్లు వినతి పత్రాన్ని అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని, ఏడాదికి ఒక్కో డ్రైవర్కు 15,000 సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వము. చాలామంది చనిపోవడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందుల పాలై, ప్రజల రవాణా లేక చాలా ఇబ్బందుల పాలై ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్రీ బస్ పెట్టకముందు ఆటో కార్మికుల్ని ఆదుకుంటాం, మేము వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ సంవత్సరం దాటిన ఆ ఆలోచన దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 2019 వాహన చట్టాన్ని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఉచిత బస్సు పథకాన్ని తొలగించి తమను కాపాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలతో ఆడుకోవద్దని, తమ కుటుంబాలను కాపాడాలని కోరారు. ఆటోలు నడుపుకుంటూ జీవనభృతి మేమేమో కొనసాగించుకుంటే, ఈ మధ్య కాలంలో మీరు మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి, ఉచిత బస్సు సర్వీస్ అని పెట్టి మా పొట్టల పైన కొట్టడం అవుతుంది. అయ్యా, మా భార్య పిల్లలను చదువుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫైనాన్షియల్గా కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ చాలామంది ఈ పాటికి దాదాపు 100 మంది పైనే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అయ్యా, మీరు ఈ స్కీమ్ను రద్దు చేయలే. మీరు మాకు జీవనభృతి ఇవ్వనవసరం లేదు, మాకు పింఛన్లు ఇవ్వనవసరం లేదు. మేము మహాలక్ష్మి స్కీమ్ను ఎత్తివేస్తే మేము మా జీవనోపాధి మేము చేసుకుంటూ మాకు దినసరి కూలిగా మేము కొనసాగించుకొని మా భార్య బిడ్డలు చదువుకుంటామని మీకు మనవి చేస్తున్నాం.
ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసుల పనితీరుండాలన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు విధిగా గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ పలు రికార్డులు పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదయ్యే కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయి నిర్మూలనతో పాటు మహిళా చట్టాలు, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ పరిధిలోని వృద్ధులు, మహిళలకు దుప్పట్లు, యువతకు స్పోర్ట్స్ టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగలి, ఎస్ఐ గణేష్ ఉన్నారు. ఈరోజు మనం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ నడుస్తుంది. ఇన్స్పెక్షన్ అంటే మన పోలీస్లో రెగ్యులర్ ఒక సంవత్సరంలో ఒక ప్రొసీజర్. ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి స్టాఫ్తో మాట్లాడి వాళ్ళ గ్రీవియన్స్, అది కాకుండా పెండింగ్ ఫైల్స్ చూడడం, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్, అన్ని కేసెస్ చూడడం, ఎక్కడైనా అరెస్ట్ కాలేదు ఆ ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే ఎస్ఐకి ఎక్కడైనా డౌట్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పోవాలి, ఎట్లా స్టార్ట్ కావాలి, మిగిలిన పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఉంటుంది, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్ అన్నీ వెరిఫై చేస్తాము. అది ఈరోజు అదే చేసాము మనం. సో ఈ పోలీస్ స్టేషన్ మంచిగా నడుస్తుంది, జనాలు కూడా ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు. అందరితో అదే మనవి. ఇప్పుడు మనం ఇంకా ముందు పోవాలి అంటే మనం డ్రగ్స్ ఫ్రీ ఉండాలి ఫస్ట్. దానికోసం ఈ ప్రెస్ మాధ్యమంతో, ప్రెస్ మిత్రులతో అందరు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో రాజ్యసభ మాజీ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తరపక్క కొండయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ అని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనుముల భాస్కర్ రెడ్డి, గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లన్న స్వామి ఆలయంలో జాతర వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. నేడు మల్లన్నకు అత్యంత ఇష్టమైన రోజు దండివారం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే వేలాది మంది బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా క్యూలైన్లు కిటకిటలాడాయి. మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగింది. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఇది అమావాస్య అయినాక 7 డేస్కి ఇది దండివారము. ఈ వారం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బోనాలు తీస్తాం. మా పిల్లల వెంట్రుకలు కూడా ఇక్కడనే తీస్తాం. ఈరోజు మా కొడుకు తీయడానికి వచ్చినాం. నెల రోజులు సట్టి ఉంటుంది. ఈ సట్టిలో ఖచ్చితంగా బోనాలు తీస్తారు. సండే కానీ ఈ 7 డేస్కి ఇస్తారు కదా దండివారం రోజు, ఈ రోజు తీస్తారు. కొంతమందికి ఏమో దేవుడిది ఆనవాయితీగా మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి వస్తారు. దొంగ మల్లన్న కదా, మొక్కుకోవడానికి వస్తారు. మాకైతే మా తాత ముత్తాతల నుంచి మా పిల్లల ఎంట్రుకలు ఇక్కడనే తీస్తారు కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఇది దండివారం. ఈ రోజు కంపల్సరీ వస్తారు. ఈ రోజు వీలు కాని వాళ్ళే నెక్స్ట్ సండే అట్లా వచ్చి బోనాలు తీసుకుంటారు. ఇక్కడ దొంగ మల్లన్న స్వామి అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు దండివారం కాబట్టి చాలా జనాలు ఉన్నారు కూడా. స్వామి అనుకున్న కోరికలు తీరుస్తాడు కాబట్టి మాకు కూడా దర్శనం చేసుకోవాలని వచ్చినాము. స్వామివారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి
మేము వస్తున్నాం వీటికి. పోను అభివృద్ధి గుడి కూడా పొందుతుంది, కానీ పూజారులు కానీ ఎవరైనా కానీ దయచేసి ఏంటంటే ఇక్కడ టికెట్ అంటూ 100 రూపీస్ అనేది తీసుకుంటారు, చాలా సంతోషమే. కానీ పట్నాలు వేసే అక్కడ వాళ్ళు పూజారులు అంటూ వాళ్ళు మన గొల్ల వాళ్ళు 400 ప్లస్ మళ్ళీ అక్కడ దాని మీద ఒక 100 అని అట్లా వసూలు చేస్తారు. ఇట్లా కొందరు ఉన్నవారు ఉంటారు, కొందరు లేని వారు ఉంటారు, భక్తి కోసం వచ్చే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఇబ్బంది పెట్టకుండా మీరు ఏ పట్నం అనేది వేస్తురో వాళ్ళ కొరకు దయచేసి మీరు ఆ పట్టణానికి వారికి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇంకా కొంచెం మన గుడిని ఇంకా డెవలప్మెంట్ చేస్తూ కొద్దిగా దయచేసి కొద్దిగా తగ్గింపు చేసి కొద్దిగా దేవుని గుడిని మంచి డెవలప్ చేయాలని నేను ప్రత్యేకించి కోరుకుంటున్నా. వేములవాడ క్షేత్రంలో కోడె మొక్కులదే అగ్రస్థానం. రాజన్న ఆలయంలో కొందరు భక్తులు కోడె కట్టి మొక్కులు చెల్లిస్తుండగా మరికొందరు నిజ కోడెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయంలో కోడె మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి విశిష్టత ఉన్న రాజన్న కోడెలు ప్రస్తుతం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి వందల సంఖ్యలో కోడెలు రావడం, గోశాలలో పరిమితికి మించిన కోడెలను వ్యవసాయ పనుల కోసం రైతులకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా 60 కోడెలను తరలించి అమ్ముకున్నాడని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసు మేరకే ఈ తరలింపు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రాజన్న ఆలయ గోశాలలో దాదాపు 600 కోడెలకు మాత్రమే అనువుగా ఉండగా గతంలో ఈ గోశాలలో 2000కు పైగా కోడెలు ఉండేవి. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆసక్తిగల ఒక్కో రైతుకు 2 చొప్పున పంపిణీ చేయాలని గతంలో ఉత్తర్వులను జారీ చేశారు. అప్పటి నుండి గోశాలలో పరిమితికి మించి ఉన్న కోడెలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు తమ పరపతిని ఉపయోగించి పదుల సంఖ్యలో కోడెలను తరలించుకొని పోయి కబేలాలకు అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచరుడు అయిన రాంబాబుకు ఆలయ అధికారులు 60 కోడెలను అప్పగించగా ఆయన వాటిని కబేళాలకు తరలించాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానిక ఏబీవీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా, నిజంగా రైతులకు అవుతున్న కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడెలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా, కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దులుపుకొని మాకు బడ్డెన పడుతుంది కదా, వందలాది కోడెలు దొరుకుతున్నాయి, బడ్డెను ఈ చేతులు దులుపుకొని ప్రయత్నం చేస్తే బాగుండదు. దాన్ని ఇమీడియట్గా న్యాయ విచారణ కూడా డిమాండ్ చేస్తాం. దేవాదాయ శాఖ రాజన్న కోడెలు గతంలో వేలం కలేబాలకు అవుతున్న ఉద్దేశంతో కొన్ని సొసైటీలకు పైపడడం జరిగింది, గోశాలకు. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని కూడా ఫ్రాడ్ జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఎక్కడికక్కడ రైతులకి ఏదైనా ఆలోచన చేసినట్టయితే దాన్ని కూడా చాలా ఘోరంగా వాడుకుంటా ఉంది ప్రభుత్వం, దేవాదాయ శాఖ. నిబంధనలకు విరుద్ధంగా కోడెలను తరలించిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలు, హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆలయ ఈవో వినోద్ రెడ్డి మంత్రి సిఫారసు మేరకు నిబంధనలకు విరుద్ధంగా 60 కోడెలను ఎలా ఇచ్చారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా రాజన్న ఆలయం వద్ద ధర్నా చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులైన శ్రీ కొండా సురేఖ గారు, వారి అనుచరుడైన వరంగల్ జిల్లా వాసి, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి అయిన రాంబాబు గారి పేరిట, రైతుల బినామీ పేరిట 60 కోడెలు వారికి తీసుకుపోవడానికి ఒక లెటర్ ద్వారా సమకూర్చడం జరిగింది. గతంలో జగిత్యాల జిల్లా రైతుల కొరకు ఇదే ఆలయంలో కొందరు అధికారులకు మేము అడిగినాం. పేద రైతులు ఉన్నారు, వాళ్ళని పోషించుకుంటారు, పూజించుకుంటారు, కాపాడుకుంటారు రైతులు. ఇలా ఒక 2-3 కోడెలు ఉన్నాయని మేము అడిగితే, మీకు లైన్ కట్టాలి, ఒక రైతుకు ఒక్కటే కావాలి, అది వేములవాడ ప్రాంతవాసి రైతు అయి ఉండాలని మాకు ఒక ఉద్యోగులు చెప్పారు. ఇలా మరి ఈ నిబంధన ఎటువైంది? ఇలా వరంగల్కి ఎక్కడికైనా ఇలా ఒక ఎఫ్ఐఆర్ అయింది. రైతు పేరు మీద 11 కోడెలు మాత్రమే ఉన్నాయి, 49 కోడెలు లేవు. దాన్ని వారు విక్రయించుకున్నారు. ఇలా ఈవో గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకొని ఈవో గారిని సస్పెండ్ చేసి ఇక్కడ దీనిలో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో మంత్రి గారు బాధ్యత తీసుకొని కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు
మరి ఆ 60 కోడలను మరి అన్య మతస్థునికి ఇచ్చి మరి అక్కడ కబేళ్లకు తరలించిన విషయం గత 3-4 రోజులుగా మరి వార్తా కథనాల్లో వస్తున్నా కూడా మరి ఈవో గారు నిర్లక్ష్యంగా వైఖరించి మరి ఇప్పటి కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకోవడాన్ని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి హిందువుల పక్షాన మరి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ దేవాలయాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము. మరి వెంటనే ప్రభుత్వం ఈవో గారిని సస్పెండ్ చేయాలి. మరి లెటర్ ఇచ్చినటువంటి మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలి. కలెక్టర్ గారిచే మరి నిజ నిర్ధారణ జరిపి కాగా కోడెల తరలింపు వ్యవహారంతో రాజన్న ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఈవో వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. కోడెలను ఎలాంటి సొసైటీలకు ఇవ్వలేదని, నిబంధనల మేరకు రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కోడెల తరలింపు తప్పుడు అభియోగం మాత్రమేనని, ఈ వ్యవహారంపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉంటే రాజన్న కోడెలను అక్రమంగా విక్రయిస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మీద బురద జల్లే రీతిలో కుట్రపూరితంగా వార్తలు ప్రసారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ యొక్క ఆవులు అంటున్నారు, ఆవులు అనేది అసలు మన దేవాలయానికి భక్తులు సమర్పించారు. ఫస్ట్ పాయింట్, ఒకవేళ పొరపాట్ల 6 నెలలకు ఒక ఆవు వచ్చినా కూడా ఆ ఆవును మనం గోశాలనే పెట్టుకొని దాన్ని సంరక్షించి అది ఇచ్చే పాలతోటి మనము ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది మాత్రమే తప్ప ఆ ఒక్క ఆవులను ఎవ్వరికి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు, ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వమని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తూ మన దేవాలయానికి సంబంధించినవే లేకపోతే అతను ఎక్కడి నుంచి తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నవే అనేది మనం ఇప్పటివరకు కూడా నిర్ధారణ అవ్వలేదు. అయినప్పటికీ కూడా గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఆ ఒక గోశాల పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఒక కేసు వివరాల గురించి మనకు ఆ గీసుకొండ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక ఫర్దర్గా రిపోర్ట్ అడుగుతూ వాళ్ళు కూడా ఒక లెటర్ను మనకు అందజేశారు. ఆ లెటర్కి మేము పూర్తి స్థాయిలో నివేదిక కూడా తయారు చేశాము. ఈరోజు కూడా ఆ ఒక లెటర్ని మేము గీసుకొండ పోలీస్ స్టేషన్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వచ్చిన న్యూస్ ఐటెం పైన కూడా ఈరోజు వేములవాడ పోలీస్ స్టేషన్లో మేము ఒక ఫిర్యాదు కూడా ఇవ్వబోతున్నాము. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలిక అదృశ్యమైన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలిక మొన్న లంచ్ సమయంలో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. గత రాత్రి నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ సంజీవ్ బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మేటిపల్లి పోలీసులు నిజామాబాద్ నుంచి బాలికను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే కేసు ఛేదించిన అధికారులను ఎస్పీ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దేశాయిపేట ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పాఠశాల గేటు ఎదుట నిరసన చేపట్టారు. స్కూల్లో 7వ తరగతి వరకు ఉండగా మొత్తం 60 మంది విద్యార్థులకు గాను 3 టీచర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల 2 టీచర్లు డిప్యూటేషన్పై వెళ్ళగా విద్యార్థులు తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 టీచర్లలో 2 డిప్యూటేషన్పై పంపితే తమ పిల్లలకు సరైన బోధన అందడం లేదని వాపోయారు. పాఠశాలకు వెంటనే టీచర్లను కేటాయించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మా చిన్న పల్లెటూరులో 7th క్లాస్ దాకా ఉన్నది. 70 మంది పిల్లలు ఉన్నారు. మా పిల్లల కోసము 3 సార్లు వచ్చిరు. ఆ సార్లను కూడా తీసేస్తాను అని అంటారు. కానీ మాకు 3 సార్లకు ఇంకా 4 సార్లు కావాలి. ఎందుకంటే మా పిల్లలకు స్టడీ కోసం బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాది పేద కుటుంబాలకు చెందిన వాళ్ళం మేము. మాకు బస్సు సౌకర్యం కూడా ఉండదు, ఆటో సౌకర్యం కూడా ఉండదు, ప్రైవేట్లో పంపించే అవకాశం కూడా మాకు లేదు. ఎందుకంటే పేదవాళ్ళం కాబట్టి మాకు ఎటు పంపించే అవకాశం ఉండదు. మా స్కూల్ నేమ్ ఇస్ ఎంపీయూపీఎస్ దేశాయిపేట్. మాకు 7 క్లాసెస్ ఉన్నాయి. బట్ 3 టీచర్స్ ఎవరు, మాకు హిందీ తెలుగు టీచర్స్ లేరు. మేము సార్ని తీసుకోకుని మాకు ఇంకా ఇట్లని టీచర్స్ పంపించింది. మాకు హిందీ తెలుగు టీచర్స్ ఎవరు లేరు. విద్యార్థులం ఎక్కువనే ఉన్నాం కానీ సార్లు ఇట్లా ఎవరు 3 ప్రైమరీ ఎంపీయూపీఎస్
హైయర్ 6 to 7 చూడు ప్రైమరీకి కూడా ఎవరు లేరు వాళ్ళందరూ హైయర్ సెక్షన్సే వీళ్ళు ఎవరు లేరు మాకు ఇంకిద్దరు టీచర్స్ కావాలి. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని గుడ్ మార్నింగ్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, డిఈఓ రాజేందర్ కౌన్సిలర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన నమూనాలను వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. శాస్త్రీయ దృక్పథమే సమాజాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుపోగలదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి బర్లస్వామి, పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్కంద షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అర్చనలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో సదయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వీరభద్రయ్య, పంచాక్షరి, భవానీ ప్రసాద్, గంగాధర్ భక్తులు పాల్గొన్నారు. మొక్కు మొక్కు మొక్కురా పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు కాకా వెంకటస్వామి ముఖ్య అనుచరుడు సుల్తానాబాద్కు చెందిన ఆరెపల్లి జితేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పంపరి శంకరయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. పీస్ యూనివర్సిటీ వారు తమిళనాడులోని ఊటీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిజంలో 25 ఏళ్ల పాటు సేవలందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పొందినందుకు గాను విసిఎస్ చెల్లదురై, లక్ష్మీకుండన్, ఎం కదిర్వెల్, రిజిస్ట్రార్ గోపికన్నాన్ చేతుల మీదుగా శంకరయ్యకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శంకరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాలలో కల్తీపాల వ్యవహారం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని సాయిరాం నగర్కు చెందిన ఓ కుటుంబం కొన్ని రోజులుగా ఓ వ్యక్తి వద్ద పాలు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురికాగా అనుమానం వచ్చిన బాధితులు పాలను గమనించేందుకు 3 రోజులు నిల్వ ఉంచారు. అయినా పాలు విరగకపోవడంతో నిర్వాహకుడిని నిలదీశారు. అతన్ని మున్సిపల్ అధికారులకు పట్టించారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనుష పాల శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. పాలు తీసుకుంటాం అయితే 6వ నెల అవరిదాకా మంచిగా పోసిండు పాలు. 6వ నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా చూడు స్మెల్ వచ్చుడు, డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు. మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు, ఊకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు, పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే నార్మల్గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాను. అయితే తను ఇట్లనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసేసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమర్ వస్తుంది. కానీ అట్లా లేదు, ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు. సుచ్చుకు ఆయనకు పోయిండు, పాల డైరీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి పోయి టెస్ట్ చేస్తే అమ్మాయిలో 10% కూడా పాలే లేదు, ఇది కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి,
అయితే కడుపు నొప్పి లేదంటే హార్ట్ మీద పడుతుంది, లివర్ మీద ఎక్కువ పడుతుంది అని తను చెప్పింది. సోడా యాడ్ చేస్తున్నారు, బేకింగ్ సోడా, అది ఎడిబుల్ ఈటింగ్ సోడా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుండి మళ్ళీ మన జగిత్యాల డిస్ట్రిక్ట్కి టౌన్కి వచ్చేలోపు పాలు పగలకుండా యాసిడిక్ కంటెంట్ నుండి అతను బేసిక్ కంటెంట్గా మార్చేసి పాలు పగలకుండా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి తనకి వెళ్ళి చూస్తే యూరియా బ్యాగ్స్ తర్వాత బేకింగ్ సోడా లాంటివి ఏం లేదు, కానీ ఈ జగిత్యాల టౌన్లోనే కొని ఆయన దారిలో వస్తున్నప్పుడు ఆ బేకింగ్ సోడా యాడ్ చేసి పాలు పగలకుండా అయితే చేస్తున్నట్టు మనకి ఎంక్వైరీలో తేలిన విషయం. ఏదైతే మనం అక్కడ స్టోరేజ్ అయి ఉన్న పాలని అవన్నీ డిస్కార్డ్ చేసాము. అతని పైన మాత్రం ప్రస్తుతం కేసు అయితే బుక్ చేస్తున్నాము. మిగతా మిల్క్ సెంటర్స్లో చిల్లింగ్ పాయింట్స్ అట్లా ఉంటాయి కాబట్టి ప్రిజర్వేషన్కి ప్రాబ్లం లేదు. ఈ జగిత్యాల్లో కూడా కొన్ని ఏవైతే మిల్క్ ప్యాకెట్స్ వాళ్ళు స్వతహాగా ప్యాక్ చేసుకుంటున్నానో వాళ్ళ నుండి రెగ్యులర్గా మేము శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మిల్క్ హౌస్, A1 మిల్క్ హౌస్ ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళ నుండి పాలు సేకరిస్తున్నాము, శాంపుల్ పంపించినప్పుడు దాంట్లో ఏం కంటెంట్ లేకుండా నార్మల్గానే సరిపోయినంత ఫ్యాట్ కంటెంట్ చూపిస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే కేసు బుక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ శాంపుల్స్ కూడా మేము తీసి ల్యాబ్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇతని మీద అయితే ప్రస్తుతం కేసు అయితే ఆయన మీద. షాద్నగర్ ఎమ్మెల్యే వెలమ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి వెలమలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బేషరతుగా ఆయన తమకు క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే వెలమ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్దపల్లి పోలీసులకు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే హుందాగా వ్యవహరించాల్సింది పోయి తమ సామాజిక వర్గాన్ని దూషించారని వాపోయారు. వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని వెలమలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు ఏదైతే మా వెల్మ సామాజిక వర్గం మీద మాట్లాడినరో ఆ మాట్లాడిన మాటలు వారికి తగదు, వారు వెనుకకు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మీరు ఒక శాసనసభ్యునిగా ఉండి ఒక 2,50,000 ఓట్లలో మీరు గెలిచినటువంటి వ్యక్తులు, మీరు ఆ ప్రజలను మమ్ము చేసినట్టు మీరు మాట్లాడే పద్ధతి మాత్రం మీరు ఒక శాసనం చేసేటువంటి వ్యక్తులు శాసనసభల్లో వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా. మన ఏసీబీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ మాటలకు చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలి, వారి మీద చట్టపరంగా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఓటేస్తేనే తాను గెలిచాననే విషయాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే గుర్తు చేసుకోవాలన్నారు. కేసీఆర్ కొట్లాడకుంటే తెలంగాణ ఎట్లా వచ్చేదని ప్రశ్నించారు. సదరు ఎమ్మెల్యేపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులైనా కూడా తెలంగాణ రాలే. మరి మన 60 ఏళ్ళ కోరికను నెరవేర్చిన ఘనత మరి కేసీఆర్కే దక్కింది. మరి ఆ కేసీఆర్ గారు ఈరోజు కూడా ఎక్కడ కూడా రక్తం చిందించకుండా కూడా ఈరోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ తెలంగాణ వస్తేనే నువ్వు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రావడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఎక్కడిది, నీ బతికెక్కడిది, నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం నీ పైన ఉన్నది. ఆనాడు రజాకాల టైంలో ఆనాడు అన్ని కులాలకు మతాలకు సమ హక్కు కావాలి, ప్రతి ఒక్కరిని దున్నేవానికి భూమి కావాలన్నాడు. ఆనాడు విప్లవ పార్టీలో కూడా మరి ఉప్పాల లక్ష్మణరావు గారు, మరి కలోజుల వెంకటేశ్వరరావు గారు ఆ విప్లవ పార్టీలో కూడా మా జాతే ముందు ఉన్నది, నీ కళ్ళు కనపడతలేవా బిడ్డను ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ నలుమూలలో కూడా మేము చూస్తాం. ఈరోజు అందరూ కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు, రాష్ట్రాలు చేస్తా ఉన్నారు. ఇవాళ నువ్వు నిజంగా కూడా క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి రోడ్ల మీద తిరగనీయం. నీ శంషాబాద్లో, నీ షాద్నగర్లో, హైదరాబాద్ ఎక్కడ కూడా నలుమూల కూడా తిరగనీయమని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మేము ఎంఆర్ఓ గారి ద్వారా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని అభివృద్ధి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ 6 గ్యారంటీల్లో 3ంటిని ఇప్పటికీ అమలు చేశామన్నారు. ఉచిత బస్సు పథకంలో భాగంగా ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాకు 117 కోట్లు చెల్లించామన్నారు. జిల్లాకు నవోదయ కళాశాల చేశామన్నారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి 50 కోట్లు, గోదావరిలో సివరేజీ ప్లాంట్ కోసం 17 కోట్లు కేటాయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతకుముందు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పదవులు ఉన్నారు, మంత్రి హోదాలో ఉన్నారు, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి వాళ్ళు సర్వం కోల్పోయి ప్రాజెక్టు కింద భూములు పోయినాయి.
వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే భూములకు మిగిలిపోయిన డబ్బులు ఇవ్వాలి, మా ఇళ్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడుగుతుంది తప్ప వాళ్ళు ఏం అడగాడిషన్ అడగట్లేదు. 2004 ప్రాజెక్టు 2014 నుంచి 23 వరకు రాజ్యం వాళ్ళదే, అయినా కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినారు. మీరు తక్షణమే ఇవ్వాలి, ఇచ్చి మా జిల్లాకు మా ప్రాంతానికి వచ్చి మీ చేతుల మీదుగా 18 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఒకటే ఎవరైతే భూ నిర్వాహకుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నా అని చెప్పి నేరుగా 18 కోట్ల రూపాయలు మా జిల్లా కలెక్టర్ గారికి అకౌంట్లో, అదేవిధంగా మా అడిషనల్ జేసీ గారి కలెక్టర్ గారికి రాడియో గారికి అకౌంట్లో పంపించడం జరిగింది. మరి కలెక్టర్ గారు, నేను, ఆడియో గారు, రెవెన్యూ సిబ్బంది కూడా ఆ 18 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా మేము చేసిన పని ప్రజలకు చెప్పాలి కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, నేను, మా జిల్లాకు సంబంధించిన అధికారులు అందరం కలిసి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా మేము ముందుకు చెప్పి రాబోయే కాలంలో కూడా మన ప్రాంతానికి ఒక బస్ డిపో, ఒక రెవెన్యూ డివిజన్, అదేవిధంగా డిగ్రీ కలెక్షన్ తీసుకొచ్చే విధంగా నా వంతు చేసుకుంటూ కరెంట్ వాటర్ పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి పరిష్కారానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి నిధులు పట్టుకొస్తానే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, గతంలో రుణమాఫీ చేయమంటే గత 10 సంవత్సరాల అధికారంలో వాళ్ళు ఎవరు పట్టించుకోలే. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పిహెచ్సిని కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇటీవల రుద్రంగి, కునరావుపేట మండలాలకు నూతన అంబులెన్సులు అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో 1,56,00,000 నిధులతో నిర్మించిన పిహెచ్సిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు పిహెచ్సి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పిహెచ్సిని త్వరలో 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో 1.50 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. 42 కోట్ల నిధులతో మండలానికి ఏటీసీ సెంటర్ను మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి వసంతరావు, మండల వైద్యాధికారి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచాలి, వైద్యము పేదలందరికీ ఉచితంగానే అందాలని చెప్పినటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకున్నప్పుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా మన ప్రాంతాన్ని కూడా మల్యాల గ్రామానికి రావడం, మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఎత్తిపోతల పథకానికి ఎల్లబిల్ ప్రాజెక్టు ద్వారా 10,37 కోట్ల ఆ రోజు మనకు అనౌన్స్మెంట్ చేయడం బాగా గుర్తు. చెందుర్తిలో కూడా 2009 కంటే ముందే మనం ప్రాజెక్ట్ నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం. రుద్రంగి నాగాని చెరువు కూడా పూర్తి చేసుకున్నాం, ఫాజుల్ నగర్లకు పూర్తి చేసుకున్నాం. ప్రధాన కాలువలు కూడా అవుతున్న సందర్భంలో వారికి వచ్చినటువంటి ఆలోచన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన టెస్కో యారన్ డిపోలో యారన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జౌలి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ రావు, ఏడీ సాగర్ గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్గా ఎల్లయ్య, వైస్ చైర్మన్గా తాళ్లపల్లి ప్రభాకర్తో పాటు 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నూతనంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మనం ఈ సంవత్సరంలో 100 మంది తప్పించాం. అంతేకాదు ఎప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స చేసుకుని వచ్చిన వాళ్లకు ఈ సంవత్సర కాలంలో మనం 1700 మందికి ముఖ్యమంత్రి స్థాయి నుంచి డబ్బులు ఇప్పించిన నియోజకవర్గంలో అన్నమాట. అంతేకాదు మీరు ఉదాహరణ స్వభావం రేవంత్ రెడ్డి గారు ఒకసారి గమనించండి. గతంలో ఒక సంవత్సరం సగటున సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన డబ్బులు చూస్తే 436 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదవాళ్ళ కోసం రిలీజ్ చేసింది. మనం ఈ సంవత్సరం ఎంత రిలీజ్ చేసినామో తెలుసా? తెలంగాణ మొత్తం 846 కోట్ల పైచిలకడ మాట చదివిస్తుంటే వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువగా పేదలకు వైద్య ఖర్చులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మీరు ఏ రంగం చేసినా గత ప్రభుత్వానికి తీసిపోకుండా మనము 2014 సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు కేసీఆర్ అధికారం ఎక్కిన రోజు 16,000 కోట్ల నిల్వ డబ్బు ఉంటే 60,000 కోట్ల అప్పుండి ఏటా 6,000 వడ్డీ కట్టుకోమనే పరిస్థితి అన్నది అయితే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.